కూడి వచ్చిన ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనం తెలియజేస్తున్నాం. సమయంలో సహోదరులు దయాకరగా చదివినటువంటి వాక్య భాగము ఆదికాండం 4వ అధ్యాయము 1 నుండి 16 వచనాలకు సంబంధించినటువంటి వివరణను చూద్దాము. అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే కయ్యోను యొక్క మార్గం. ఈ కయ్యోను ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గంలో ప్రయాణం చేశాడా, లేక అతను ఎన్నుకున్నటువంటి మార్గము చెడు మార్గమే ఉన్నదా? యూదా పత్రికలో యూదా గారు నేటి క్రైస్తవులమైనటువంటి మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి యూదా గ్రంథము 11వ వచనం మనం చదువుదాము. చదివి పాఠాన్ని ప్రారంభించుకున్నాం. యూదా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. 1వ అధ్యాయమే 1 అందులో 11వ వచనం. వారు అయ్యో వారికి శ్రమ, వారి కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆకృతముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, వారు అక్కడ ఏమంటున్నాడు 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరి గురించి అంటే అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. పాపాన్ని మానని కన్నులు గల వాటి గురించి మాట్లాడుతున్నాడు, లేదా దుష్టులను గురించి మాట్లాడుతున్నాడు. వారికి ఏమైందట? వారికి శ్రమ. శ్రమ అంటే అర్థం ఏంటి? శాపము లేక నింద అనేటువంటి కార్యము వారికి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి. అంటే ఈ యొక్క మార్గం మంచిదనేటువంటి భావనతో క్రైస్తవులమైనటువంటి మనకి ఈరోజు ఒక పాఠ్యాంశంగా పెట్టుచున్నాడు ఆ దేవుడు. ఏమండి, ఈ యొక్క మార్గం మంచిదా? కయ్యూను మంచిదా? అంటే మంచి పని చేశాడా? ఆదికాండంలో ఇప్పుడే మనం చదివాం కదా, నువ్వు తప్పు చేశావు అని చెప్పి అతన్ని గద్దించిన వెంటనే దాన్ని సరిదిద్దుకోవడానికి బదులుగా కోపం పెంచుకొని కక్ష తీర్చుకుని పగపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ద్వేషం పెంచుకుని మద్దతు చేసినట్లుగా చూస్తాం. అది ఎవరైనా మంచిదంటామా? అలాంటి మార్గాన్ని మనలో ఎవరు కూడా మంచిది అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వీరు ఈ యొక్క కయ్యూను మార్గాన్ని అనుసరించినట్టు చాలా చెప్పి మనం చూస్తున్నాం. ఈ కయ్యూను మార్గంలో నేటి క్రైస్తవమైనటువంటి మనల్ని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, మీరు నడవద్దు అంటున్నాడు. కానీ అనేక మంది అట్టి మార్గాన్ని ఎన్నుకొని నడుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. మార్గాన్ని ఎవరైనా తప్పు చేశాము అని చెప్పి మనల్ని గద్దించినప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? దాన్ని సరి చేసుకోవాలి, మార్మల్స్ పొందాలి. కానీ మనం ఏం చేస్తామంటే దానికి బదులుగా కోపం పెంచుకుంటాం. కోపం పెంచుకొని ఇతరులను ద్వేషించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది కయ్యూని యొక్క మార్గం. అందుకనే కయ్యూని యొక్క మార్గంలో మీరు నడవద్దు అని అంటున్నాడు. ఎందుకంటే కయ్యూను ఒక మంచి వ్యక్తిగా లేదా ఒక మంచి మాదిరిగా నేటి క్రైస్తవానికి పెట్టబడలేదు. కయ్యూను అనేటువంటి వాడు ఒక దుర్మార్గమైనటువంటి కార్యానికి సూచనగా చూపించబడ్డాడు. ఒక చెడు స్వభావానికి సూచనగా మనకు చూపించబడ్డాడు. కనుక అలాంటి మార్గంలో క్రైస్తవులమైనటువంటి మనము నడవద్దు అంటున్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క హృదయంలో కొన్ని విషయాలు లెక్క కడుతుంటాడు. మనుషుడు తన యొక్క హృదయంలో ఏమున్నదో దాన్నే బయటికి మాట్లాడుతూ ఉంటాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. చూడండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనం చదవండి. అంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు తిరుము త్రాగము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. చూసారండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 6వ వచనం సబ్జెక్ట్. ఇక్కడ ఎదుటి వారిని మేలు ఓరవలేని వారితో కలిసి భోజనము చేయకము, వారి రుచిగల పదార్థములను ఆశింపకము అంటున్నాడు.
చూడండి, కొంతమంది ఎదుటి వ్యక్తుల్ని ఏమాత్రం కూడా ఓరలేరు. అలాంటి వారితో నువ్వేం చేయొద్దంటున్నాడు అంటే, వారితో నువ్వు కలిసి భోజనం చేయొద్దు. ఒకవేళ వారి యొక్క రుచికర పదార్థాలను కూడా నువ్వు ఆశించినట్లయితే ఏం చేస్తాడు? 7వ వచనం చెప్తున్నాడు, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకును. అంటే తను ఎంత పెట్టాను, ఎంత ఖర్చు అయింది, దానివల్ల ఎంత నష్టం వచ్చింది అనే లెక్కలు కడుతూ ఉంటాడు. పెడుతుంటాడు, ఒక పక్క లెక్కలు కడుతుంటాడు. నాకు బాగా ఒక అనుభవం ఉంది. ఒక సహోదరుడు అప్పుడు ఇంటికి పిలిచేవాడు, భోజనం పెట్టేవాడు. బ్రదర్, మేమంతా రేషన్ బియ్యం తింటాం కదా, కానీ మీకు తెచ్చింది మాత్రం ఆ 50 రూపాయలు కేజీ బియ్యం తెచ్చాం కదా, వేస్ట్ చేయదు బ్రదర్ అంటే. అలాంటి లెక్కలు కట్టేట్టు అని ఎదుటివాడిని మీరు చూసేటువంటి, మీరు ఓరలేనిటి వాడు అంటాడు. చూడండి, ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ నేను ఎత్తానంటే, హృదయములో లేదా ఆంతర్యములో లెక్కలు కట్టేటువంటి వాడితో మనము సహవాసం చేయకూడదు, వారితో కలిసి భోజనం కూడా చేయకూడదు అంటాడు. కాబట్టి ఇక్కడ ఈ ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క దురాలోచన కలిగినటువంటి వారు తమ హృదయములలోనే వాటిని లెక్కలు కడుతుంటారు. తమ హృదయం ఏమై ఉన్నదో దాన్నే బయటికి వెళ్ళబుచ్చుతుంటారు. తమ హృదయంలో ఉన్నదే ఎదుటి వ్యక్తి ఎదుట అతను నడిపిస్తుంటాడు, కనబరుస్తుంటాడు అనే విషయాన్ని మరి మనం చూడవచ్చు అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో మనం ప్రభు చేస్తున్నటువంటి విషయము. మత్తయి సువార్త 34వ అధ్యాయము, క్షమించాలి, 12వ అధ్యాయం 34-35 వచనాలు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. చూసారు, ఇక్కడ పరిసయ్యులు అనేటువంటి ఒక వర్గం వారు యేసుక్రీస్తు కాలంలో జీవించినటువంటి విషయాలు మనం బైబిల్లో చదవగలం. అలాంటి వారు ఏ విధమైనటువంటి వారు అని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడంటే, సర్ప సంతానమా అంటే సర్పానికి పుట్టినటువంటి వాళ్ళు అనేది అర్థం కాదు, భూ సంబంధంగా చెడు స్వభావం కలిగినటువంటి వారు అర్థం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. వాస్తవం కాదు, నా హృదయంలో ఏమైతే చోటు చేసుకున్నదో దాన్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా దాన్ని వ్యక్తపరచడానికి నేను చూస్తాను. గమనించండి, అందరూ ఒక పరిస్థితి. హృదయంలో ఉన్నదాన్ని దాచిపెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా దాగదు, ఏదో ఒక సందర్భంలో దాన్ని మనం ఎక్కేయడానికి చూస్తుంటాం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, హృదయం ముందు ఏదైతే నిండి ఉన్నదో దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? హృదయం నోరు మాట్లాడుతుంది కదా. 35వ వచనం అంటాడు, ఒకవేళ సజ్జనుడైతే తన మంచి ధననిధిలో నుంచి ఏం తీసుకొస్తాడు? మంచి విషయాలు తీసుకొస్తాడు. సజ్జనుడు అంటే మంచి వ్యక్తి, ధననిధి అంటే హృదయము. సజ్జనుడు అయితే తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచిలో నుంచి మంచిని బయటకు తీసుకొస్తాడు, మంచి ధననిధిలో నుంచి మంచిని తీసుకొస్తాడు. అదే దుర్జనుడైతే తన చెడ్డ ధననిధిలో నుంచి ఏం తీసుకొస్తాడు? దుర్జనుడు అంటే చెడ్డవాడు. చెడ్డవాడు ఏం చేసుకొస్తాడు? తన హృదయం అనేటువంటి ధననిధిలో నుంచి, చెడ్డ ధననిధిలో నుంచి చెడు కార్యాలను తీసుకొస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారా, ఇప్పుడు ఈ యొక్క పాయింట్స్ పరిచయంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడబోయేటువంటి సబ్జెక్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే, కయ్యూను ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడుగా, తన యొక్క తమ్ముడిని ఏ విధంగా ఆయన హింసించి చంపేశాడు అనే విషయాలను మనం చూస్తుంటామండి. చూడండి, ఇక్కడ మనుషుని యొక్క హృదయాన్ని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్తున్నాడు. మనుషుని యొక్క హృదయంలో ఏమేమి ఉంటాయో చెప్తున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు దయచేసి ఎవరైనా చూద్దాం. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాసాంగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణి నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనం చేయట మనిషిని అపవిత్రపరచునని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు, ఒక వ్యక్తిని అపవిత్రపరిచేటువంటి కార్యాలు ఏంటి అని అంటే, ఏదైతే లోపల నుంచి బయటికి వస్తుందో అదే ఒక వ్యక్తిని అపవిత్రపరుస్తుంది. కానీ
ఆ యొక్క లోపలికి ఏదైతే పోతుందో అది ఆ వ్యక్తిని ఏం చేయదు, అపవిత్రపరచదు. దీనికి కొంతమంది చెడు స్వభావం కలిగి వాదించేటువంటి వారు, అడ్డంగా వాదించేవారు ఉన్నారు. అటైతే తాగేది కూడా ఏం బాధ పెట్టదుగా, అపవిత్రపరచదుగా, పొగ తాగటం కూడా తప్పు కాదుగా అని అంటున్నారు. వాటి గురించి కూడా ప్రభు చెప్పాడు వేరే విషయం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ యొక్క హృదయంలో నుంచి ఏదైతే వస్తున్నదో అదే మనుషుని అపవిత్రపరుస్తుంది. కానీ అక్కడ ఏమేమి వస్తున్నాయి 19వ వచనం చెప్తున్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? హృదయంలో నుంచే వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక దురాలోచనతో ఒక మాట మాట్లాడాను అనుకోండి, ఒక స్త్రీ ఏదైతే కామంతో చూశాను అనుకోండి, ఒక వ్యక్తి ఏదో నేను క్రోధంతో అంటే కోపంతో మాట్లాడాను అనుకోండి, అదంతా ఎక్కడ ఉంది? ఇక్కడ దాక్కుని ఉంది. దాంట్లో నుంచే ఆ యొక్క ఆలోచనలు వస్తున్నాయి, కానీ అది బయట నుంచి కలిగే కార్యాలు కావు అంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇవన్నీ హృదయం నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కోకుండా ఉంట మనిషిని అపవిత్రపరచదు అని చెప్పే విషయాన్ని ఆయన మరి వారికి ఆనాడు వివరించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈనాడు కొంతమంది ఆనాడు పరిచయులు ఎలా ఉన్నారో అదేవిధంగా ఈనాడు క్రైస్తవంలో కూడా అలాగే ఉన్నట్లుగా మనం చూడవచ్చు. పరిచయులు ఎలా ఉన్నారు? ఒకసారి 23వ అధ్యాయం మత్తయి సువార్తలోకి పోదామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25 నుంచి 25 వచనం చదువుదాము. మత్తయి సువార్త 23, 25 నుంచి 28 వచ్చారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయదురు గాని అవి లోపల తోపుతోనూ అచేతనంతో నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారులతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. అయ్యో చాలు 25 సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క తరములో అంటే ఆనాడు ఆయన జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి పరిచయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే బయటికి చక్కటి వస్త్రధారణ ఉంటుంది, మాటలు ఉచ్చారణ కూడా సరిగానే ఉంటుంది, లోపల మాత్రం అనేకమైనటువంటి చెడు స్వభావంతోనే చెడు కార్యాలతోనే కొంతమంది వ్యక్తులు ఉంటున్నారు. అలాంటి కార్యాలు కలిగినట్టు వారు ఎవరంటే ఇక్కడ పరిచయులు, శాస్త్రులు అని అంటున్నాడు. వృద్ధి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్టుగా మొదట మీరు వాటిని ఎక్కడ శుద్ధి చేయాలి? లోపల శుద్ధి చేయాలి. ఇప్పుడు పైన గిన్నెని శుభ్రం చేస్తే పైకి అది ఏ విధంగా ఉంటుంది? శుభ్రంగా కనపడుతుంది. లోపల దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క క్రీములు మిగతా కార్యాలన్నీ అవి శుద్ధి కావాలంటే మొదట ఏం చేయాలంటే లోపల దాన్ని శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు కనబడినట్లుగా ఏ విధంగా నడుచుకుంటున్నారు అంటున్నాడు, వారిని నీతిమంతులుగా కనబరుచుకున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యక్తులు మీరు ఎక్కడైనా చూసారా? ఒకవేళ మీరు చూసి ఉండకపోతే ఆలోచన చేసి నేరు అంటే దగ్గరగా వారు చూడండి, మీకు అర్థమవుతారు. కొంతమంది మాట్లాడే మాటలు వేరు, వారి యొక్క లోపల ఉన్నటువంటి ప్రవర్తన వేరు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులతో మనం సహవాసం ఎట్టి పరిస్థితుల్లో కోరకూడదు. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. మనం చేసే ప్రతి కార్యం కూడా ఏ విధంగా ఉండాలో చెప్తుంటాడు. నీ హృదయంలో నుండి జీవధారను బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాను. అది దేవుడు మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే నీ హృదయంలో నుండే జీవధారలు బయటకు వస్తాయి కాబట్టి
నీ హృదయాన్ని అన్నిటికంటే కూడా ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా చూసుకోవాలి, చాలా తేటగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు నుంచి మనం కయ్యూని యొక్క ఆలోచనను అన్ని ఆలోచన చేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదివినట్టు వచ్చిన భాగాల్లో అతను ఏం చేశాడు? ఎప్పుడైతే ఇతని యొక్క హృదయంలో దురాలోచనలు ఉన్నాయో ఆ యొక్క హృదయ దురాలోచనలు బట్టి అతను చేసేటువంటి ఆరాధన, అతను అర్పించే బలి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 3-4 వచ్చానంటే మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ అదే. పోయిన వారం కూడా నేను దాన్ని చెప్పాను. అదేంటి అంటే దేవుడు కయ్యూన్ని ఏబేల్ని బలుర్పించమని చెప్పి కోరినట్లుగా మనం చూడవచ్చు. బలుర్పించని కోరితే కయ్యూని ఏ విధమైన బలి అర్పించాడు చెప్పాలి, మర్చిపోయారా? కయ్యూని ఏ విధమైన బలి అర్పించాడు? అర్పించిన బలి ఎలాంటిది? కయ్యూన్ అంటే పంట పొలంలో కొంత తీసుకొచ్చాడు. ఏబేలు ఎలాంటి బలి అర్పించాడు? శ్రేష్టమైన బలిని అర్పించాడని, విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన బలి అర్పించాడని మనం చూస్తున్నాం. అప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి చెడు స్వభావాన్ని బట్టి, తన హృదయం శుభ్రంగా లేనటువంటి పరిస్థితిని బట్టి అతని దేవునికి ఇష్టం లేనటువంటి ఆరాధన చేయడం జరిగింది. దేవునికి అంగీకారం కానటువంటి ఆరాధన చేయడం జరిగింది. చూడండి, ఆరాధనలో రకాలమైనది మనకు అర్థమవుతుంది. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ఉంటుంది, దేవునికి ఇష్టం కానటువంటి ఆరాధన ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం చేసేటువంటి ఆరాధన ఏ విధమైనటువంటి ఆరాధనగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలనా, లేదా దేవునికి అంగీకారం కానిదిగా ఉండాలనా అని మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అంగీకరించేదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కయ్యూను ఏం చేశాడు ఒకసారి చూడండి. తన యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు అని చెప్పాడు. ఎవరి యొక్క అర్పణ అంగీకరించాడు దేవుడు? అతని యొక్క తమ్ముడైనటువంటి ఏబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. వెంటనే దేవుడు అతను గద్దించిన వెంటనే పోయి సర్దిద్దుకొని మార్గంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి వాడే ఉన్నాడు. కానీ ఏం చేసింది ఏంటంటే, తన తమ్ముడు ఒంటరిగా దొరికాడు, చూశాడు, పట్టుకొని ఏం చేశాడు? క్రోధం పెంచుకున్నాడు, తిట్టాడు, చంపేసాడు. ఏంటి కయ్యూని ఇలా చేసావు అని అంటే కూడా ఏం చేశాడు ఒకసారి చూడండి. మనం ఆ కయ్యూని యొక్క స్వభావాన్ని ఒకసారి చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయానికి పోదామండి. ఆదికాండం 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? చూశారండి, అంటే దేవుడు కయ్యూని యొక్క అర్పణను అంగీకరించకపోయేసరికి, కయ్యూని యొక్క ప్రార్థనను ఆయన మరి ఇష్టపడకపోయేసరికి, లేదా ఆరాధన అంగీకరించకపోయేసరికి ఏం చేశాడండి? కోప్పడ్డాడు. ఇప్పుడు మనం కూడా దేవుడు మన విషయమే ఒకవేళ ఏదైనా సరిగ్గా చేయలేదని చెప్పి మనకు చెప్పబడితే మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది? మనం మార్చుకోవాల్సిన అవసరం. కానీ దాని ప్రతిగా ఈరోజు సంఘాలు ఎలా ఉన్నదో తెలుసా? ఇది ఇలా ఉండకూడదు, మీరు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు, మార్చుకోవాలి అని అంటే వారు కోపం పెంచుకుని ఏం చేస్తున్నారు? ద్వేషించేటువంటి వారుగా మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ కయ్యూను కూడా ఏం చేశాడు చూడండి. కయ్యూను 5వ వచనంలో తన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి, కయ్యూనులకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీ కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియను చేసి తలెత్తుకున్నావా? అంతే కదండి. నేను ఒక తప్పు చేస్తే ఎక్కడన్నా తల ఎత్తుకుని పోవడానికి అవకాశాలు ఉన్నాయా? లేదు. తప్పు చేస్తే ఖచ్చితంగా తల దించుకునే పోతుంటాం. ఎవరైనా చూడండి, మీరు మనం మీడియాలో చూస్తుంటాం కదా, ఎవరు తప్పు చేశారంటే ముసుకేసుకుంటారు, కంటికి కనపడకుండా ఫోటోలు తెస్తుంటే ముసుకేసుకుంటుంటారు. ఎందుకు? వాడు తప్పు చేశారండి. అదే తప్పు చేయనటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు, ముసుకేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ కయ్యూను ఏం చేశాడంటే తలదించుకున్నాడు. ఎందుకు అంటే సత్క్రియ చేయలేకపోయాడు కాబట్టి. ఆ యొక్క సత్క్రియ చేయనప్పుడు ఏముంటుంది? చూసారండి, సత్క్రియ చేయని ఎడల నీ మీదికి పాపమునకు వాంఛ కలుగుతుంది. ఆ పాపము మరి పాపమునకు నీవు దాసులు అవుతావు, పాపం చేయడానికి కారణమవుతావు అనే విషయాన్ని మనం చూడొచ్చు. తర్వాత మనం చూసినట్లయితే
ఈ యొక్క మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కయ్యూను చేసినట్టు ఆరాధన ఒకసారి పోల్చి చూద్దాము. మత్తయి సువార్త 15:9. అక్కడ కయ్యూను దేవునికి తెచ్చినట్టు అర్పణ దేవుడు అంగీకరించలే. ఆ యొక్క ఆరాధన దేవుడు అంగీకరించకపోవడానికి కారణం ఏంటో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. చూశారండి, అంటే వ్యర్థమైన ఆరాధన ఒకటి ఉన్నది, దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన ఒకటి ఉన్నది. కయ్యూని యొక్క అర్పణ దేవుడు ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు. కనుక ఈ యొక్క ప్రజలు కూడా యేసుక్రీస్తు కాలంలో వీరు చూసి అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈనాడు ఎంతమంది సంఘాల్లో తమ కల్పించినటువంటి విధానంలో, తమకు నచ్చిన విధానంలో, తమకు మరి ఏదైతే చేయాలనుకుంటారో అలా చేయకుండా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. కయ్యూను కూడా ఏం చేశాడు, దేవుడు చెప్పినట్టు చేయాలి. ఆయన తనకు నచ్చిన విధానంలో తన పొలంలో పంట కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. దేవుడు తీసుకున్నాడు, లేకపోతే లేదు. మొదట నా యొక్క కార్యం సంతృప్తికరంగా ఉండాలి, దేవునికి నాకు పనికిరాని దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో కయ్యూను ఉన్నాడు. కయ్యూను ఒప్పుకున్నాడా, దాన్ని నిరాకరించాడు. ఈరోజు ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే తమకు ఏదైతే నచ్చుతుందో దాన్ని అనుసరించి దేవునికి ఆరాధన చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అనేది ముఖ్యం కాదు. దేవుడు మన యొక్క ఆరాధన అంగీకరిస్తున్నాడా లేదనేది వారికి ముఖ్యం కాదు. వారు ఏం చేస్తున్నారంటే తమకు ఏదైతే నచ్చుతుందో దాన్ని చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వారు హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మనుషులు కల్పించిన పద్ధతుల్ని ఏం చేస్తున్నారంటే దైవోపదేశం బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. చూశారు, ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులు అంటే ఒకసారి మీరు ఆలోచించే సంగీత వాయిద్యాలు అనేవి దేవుడు కల్పించినవా, మనుషులు కల్పించినవా? దయచేసి మీరు ఆలోచించండి ఒకసారి. సంగీత వాయిద్యాలు అనేవి కొత్త నిబంధన ఆరాధనలో ఎక్కడి నుంచన్నా ఉన్నట్టుగా ఉంటే మీరు చూపించచ్చు. బైబిల్లో మత్తయి సువార్త దగ్గర నుంచి వాస్తవంగా ఆరాధన అనేటువంటిది, కొత్త నిబంధన ఆరాధన అనేటువంటిది అపోస్తుల కార్యం నుంచి సంఘం ఏర్పడిన కాడి నుంచి ప్రారంభమైంది. ఆ యొక్క అక్కడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా సరే ఎక్కడన్నా సంగీత వాయిద్యాలు ఉన్నాయేమో మీరు చూడండి, ఎక్కడ కూడా లేవు. మరి ఈరోజు ఆరాధన చేసేటువంటి సంగీత వాయిద్యాలు పెట్టి, డబ్బులు కొట్టి, ఆ తర్వాత తాళాలు పెట్టి, ఆ కంచెర్లు కొట్టి ఆరాధన చేస్తున్నారంటే అది మనుషులు కల్పించిందా లేకపోతే దేవుడు చెప్పిందా? ఏమండి చెప్పండి, ఆలోచించండి. ఒక్కరు కూడా చెప్పట్లేదు. నేను తప్పు లేఖనాలు లేని చెప్తున్నాను, ఒకసారి చూడండి. మనుషులు కల్పించింది. అప్పుడు మనుషులు కల్పించిన పద్ధతుల్ని వారు ఏం చేస్తున్నారు, దైవోపదేశం మీద బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. తన హృదయానికి ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకొచ్చి పొలం పంటలో కొన్ని తీసుకొచ్చి చేశాడు. దేవుడు ఒప్పుకుంటున్నాడా ఒప్పుకునడానికి ముఖ్యం కాదట. దేవుడు ఇష్టమైతే ఒప్పుకుంటాడు, లేకపోతే లేదు, నాకేంటి అనేటువంటి ఆలోచనతో కయ్యూను చేశాడు. ఈరోజు ప్రజలు కూడా అదే విధంగా చేస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్టు ఆరాధన వారు చేస్తున్నారు. దేవుడు అంగీకరిస్తాడండి? ఖచ్చితంగా దేవుడు అంగీకరించడు. కనుక ఈ యొక్క ఆరాధన అనేటువంటిది కయ్యూనుది కనీసం దేవుడు అంగీకరించడం కానీ, దేవుడు దానికి మరి ఆమోదించడం కానీ ఏమాత్రం కూడా జరగలేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు? కయ్యూని యొక్క ఆరాధన ఆత్మతో లేదు, సత్యంతో లేదు. మన యొక్క ఆరాధన ఎలా ఉండాలి? మాకు యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనకు తెలుసు కదా, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. దేవుని ఆరాధించడం అంటే అది మనుషులు కల్పించే ప్రతి విషయంతో కాదు, ప్రతి కార్యంతో కాదు. దేవుని ఆరాధించడం విధానం అనేది ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ అంటే ఏంటంటే, ఆత్మ అంటే కంటికి కనబడదు, దాన్ని ఆత్మ అంటాము. అంటే ఆత్మతో ఆరాధించడం ఏంటి? దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే విధానం అంతా కూడా ఆత్మతో ఉండాలి, ఆ తర్వాత సత్యంతో ఉండాలి. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే సత్యం. ఆత్మ అంటే కంటికి కనబడని ప్రతిదీ కూడా ఆత్మ. అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ఆ యొక్క ఆత్మతో వాక్యంతో ఆరాధించడమే దేవుని ఆరాధించడం విషయాన్ని మనం చూడాలి.
ఇలాంటి ఆరాధన కాకుండా మనుషులు తమకు నచ్చినట్లుగా దేవుడు ఆరాధన చేస్తే దేవుడు ఒప్పుకుంటున్నాడో లేదో ఒకసారి మొదటి సమయంలో ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాము. మొదటి సమయంలో 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. మొదటి సమయంలో 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనడం కంటే సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలను కొవ్వు అర్పించడం కంటే మాట వింటయు శ్రేష్టము. చూడండి, ఇక్కడ సౌలు యొక్క ఆరాధనని మనం చూసాం. ఒకసారి సౌలు ఏం చేశాడంటే, పోయి అమాలేకు దేశంలో ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు నాశనం చేసుకుని రాయా అని చెప్పంటే ఇతను ఏం చేశాడంటే ఆ దేశం రాజు అయినటువంటి అగబును ఆయన ప్రాణంతో పట్టుకుని వస్తాడు. తర్వాత ఎండలో కొవ్వినటువంటి వాటిని, మేకల్లో కురినటువంటి వాటిని బ్రతికించుకొని తీసుకొని వస్తాడు. ఎందుకు? దేవునికి ఆరాధన కాడ. దేవుడు ఏమన్నాడు? సమస్తాన్ని నాశనం చేయమనంటే ఇతను మాత్రం కొన్నింటిని తీసుకొని వస్తాడు. ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే దేవునికి అని అంటాడు. అప్పుడు దేవుడు అంటుండే 22వ వచనంలో సమూయేలు ద్వారా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు. దేంట్లో సంతోషిస్తున్నాడు యెహోవా దేవుడు? దేవుని యొక్క ఆజ్ఞను ఒక వ్యక్తి గైకొనడం వలనే దేవుడు సంతోషిస్తున్నాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనడం వల్ల యెహోవా ఆజ్ఞ సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించునా అంటాడు. నేను దేవుడు ఆజ్ఞాపించినట్టు ఆజ్ఞకు లోబడకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను డబ్బులు కారంగా ఇచ్చినట్లే దేవుడు ఆయన సంతోషపడతాడండి? లేదు. ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే మాట వినడం కంటే దేవునికి ఆజ్ఞలకి లోబడటం కంటే బలు అర్పించడానికి ఎక్కువగా ప్రారంభించాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆలోచించము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటియు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినటియు శ్రేష్టము. చూసారండి, ఏది శ్రేష్టమట? మాట వినటం, ఆజ్ఞ గైకొనటం. పొట్టేళ్లకు లేకపోతే ఇంక నువ్వు ఏదో ధనసు రూపంగా డబ్బులు ఇవ్వడమో లేదా ఇంకేదైనా ఇవ్వటమో దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించేదంటే ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనటే ఉన్నది. కాబట్టి ఈ యొక్క కయ్యూను ఏం చేశాడంటే తన కోపాన్ని ఆయన తప్పైనటువంటి దిశతో తిప్పి తన తమ్ముడైనటువంటి ఏబేలుని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి కయ్యూని యొక్క కోపము, హృదయంలో ఉన్నటువంటి కోపం అతన్ని ఆ యొక్క దిశ వైపు అతను నడిపించింది. కాబట్టి చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎవరికి యొక్క కోపము ఎక్కువగా వస్తుందో చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా కోపపడటం మన జీవితంలో మనకు కనబడిందా? సాధారణంగా మనలో అనేక మంది కూడా కోపడుతూనే ఉంటాం. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు. 19 అవుతుంది ఎంత తమ్ముడు? 19:29 తమ్ముడు. మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునను మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్షణ ఇవ్వబడను. చూడండి, అక్కడ దీనికి భయపడమంటున్నాడు మనల్ని. మీరు ఖడ్గానికి భయపడొద్దు, తీర్పు ఉన్నది అనే దానికి భయపడాలి అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అనే విషయాన్ని మనం ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే కొంతమంది ఏం చేస్తుంటారు అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. చదవండి, ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంగమందు కోపము సుఖ నివాసం చేయను. చూసారంటే మనం ఎప్పుడైనా కోపగించుకోవటం మనం ఆలోచన చేశామా? ఒకసారి ఎప్పుడు మనం బుద్ధిహీనం అనేది మనకు తెలిసిపోతుంది. ఆతృత పడి కోపపడవద్దు. బుద్ధిహీనుల యొక్క హృదయంలో ఏమి నివాసం చేస్తుంది? కోపము సుఖ నివాసం చేస్తుంది. అంటే నీ హృదయంలో ఎప్పుడు కూడా కోపం అనేది దాచుకుని ఉంటుంది. అప్పుడు ఆ యొక్క కోపము మనలో ఉన్నది అని అంటే మనం ఒకసారి ఎంతిరిగి ఆలోచన చేస్తే మనం బుద్ధిహీనము అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం. కాబట్టి ఈ యొక్క కోపం అనేది సహజమండి, అందరికీ వస్తుంది. మీరు కోపం రాలేదా అంటే వచ్చి ఉంటుంది. నాకు కోపం రాలేదా? వచ్చి ఉంటుంది. యేసుక్రీస్తు కోపం రాలేదా? వచ్చి ఉంటుంది. కానీ ఆ కోపాన్ని హేతువు చేసుకొని మనం ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. అదే పౌలు అంటాడు. ఏమంటాడంటే ఎఫెసీ 4వ అధ్యాయము
26వ వచనంలో ఆ మాట ఉంది. చదువుదా? కోపపడు గాని పాపము చేయకుడి. కోపపడు గాని పాపం చేయకుడి అంటే కోపం అనేది ఆటోమేటిక్ గా దేనికి నడిపిస్తుంది అనేది ఉద్దేశంతో ఆ మాట చెప్పడం జరిగింది. పాపానికి నడిపిస్తుంది. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో ఆ కంట్రోల్ చేసుకున్నప్పుడు మనం పాపం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయలేకపోతామో అది మరి ఒక వ్యక్తికి అపకారం చేయడానికి లేదా మనం పాపం చేయడానికి కారణమవుతుంది. కయీను యొక్క పరిస్థితి తన యొక్క ఆగ్రహాన్ని కోపాన్ని అంచుకోలేక ఒంటరిగా ఉన్న తన తమ్ముడు పట్టుకొని ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకయ్యా నీ యొక్క తమ్ముడు చంపేశావంటే నీ తమ్ముడు ఎక్కడ అంటే ఏమన్నాడు? నా తమ్ముడికి ఏమైనా కావాలవాడినా, నా తమ్ముడి మీద నువ్వు నన్ను వాచ్మెన్గా పెట్టావా అని చెప్పి దేవుని అడుగుతాడు. అంటే అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మీరు కోపడు కానీ ఏం చేయదు, పాపం చేయకుండుడి అంటున్నాడు. మనకి అప్పుడప్పుడు మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి కోపం రావటము సహజం. కానీ ఆ కోపం వచ్చినప్పుడు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఒకసారి నిక్కి చూడాలి. నా కోపం అనేది ఎదుటి వ్యక్తికి ఏమైనా సహాయపడుతుందా అని చూడాలి, దేవునికి ఏమైనా సహాయపడుతుందా అని చూడాలి. యాకోబు పత్రికలో అంటాడు, ఎందుకని మీరు కోపపడుటకు మాత్రం ఏం చేయాలంటాడు? దేవునికి వాక్యం వినడానికి మీరు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపపడుటకు ఏం చేయాలి? నిదానించాల్సింది. ఎందుకు అంటున్నాడంటే చదువుదాము. యాకోబు పత్రిక 1:19 వచ్చింది, చదవండి బ్రదర్. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును. చూసారండి, రెండు కార్యాల్లో మనం వేగంగా రియాక్ట్ కావాలి. దేనికి? వినడానికి వేగిరపడాలి, తర్వాత సత్క్రియ చేయడానికి వేగిరపడాలి. ఇంకా మనం చూస్తాం అనేక. కానీ ఇక్కడ రెండు కార్యాలు మాత్రం మనం వేగిరపడకూడదు అని అంటున్నాడు. ఎందుకంటే ఒకటి కోపించటకు నిదానించేవారినై ఉండాలి, మా యొక్క మాట్లాడటకు నిదానించేవాడిని ఉండాలి అంటాడు. ఎందుకు కోపించటకు నిదానించేవారిని ఉండాలి అనేది 20వ వచనంలో ఆన్సర్ ఉంది, చదువుదాం. ఎందుకనగా చూశారండి, ఎందుకు మనం కోపపడద్దు అని అంటున్నాడంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, లేదా ఏ ఒక్క వ్యక్తి కూడా అది మేలు చేయదు. చేస్తుందండి, నాకు కోపం వచ్చింది అనుకోండి, ఇంట్లో సహోదరినో లేక పిల్లలను ఏదో ఒకటి మాట నేస్తాను కోపంతో, లేదా అవసరం అయితే చేయ కొట్టడానికి కూడా ధైర్యం చేస్తాను. అంటే కొడతాననేది భావన కాదు, ఆ కోపం అనేది నడిపిస్తుంది అనమాట. కాబట్టి కోపాన్ని ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు? అది నరుని దేవుని యొక్క నీతిని ఏం చేయదు, నెరవేర్చదు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం. ఈ యొక్క కయ్యూని యొక్క కోపం కూడా అతను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఒంటరిగా ఉన్న తన సహోదరుని పట్టుకున్నాడు, అతను చంపేశాడు. ఏంటండి కయ్యూని ఏబీలు ఏం చేశాడు చెప్పండి ఒకసారి. ఏమన్నా అన్నయ్యకి ఏమైనా వ్యతిరేకంగా పనిచేశాడా? ఎట్టి పాపం చేయాలి అన్నయ్యకి వ్యతిరేకంగా, లేదా ఇంకా ఇతర కార్యాలు ఏమన్నా ద్రోహం చేశాడా? లేనిది. కానీ పట్టుకున్నాడు, పోయి చంపేశాడు. ఎందుకు? కోపం అనేది అంత తీవ్ర పరిమాణాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని అక్కడ ఏబీలు కయ్యూని యొక్క పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో కూడా అనేక మందిని మనం చూస్తుంటాం. కొంతమంది నిష్కారణంగానే ఏ మాత్రం తప్పు లేనట్టు వారిని పట్టుకొని చంపుతుంటారు, లేదా కొడుతుంటారు, హింసిస్తుంటారు. ఎందుకు అంటే ఆ కోపం, ఆ క్రోధం అలాంటిది. ఆ క్రోధం అనేటువంటిది మనం ఏం చేసుకోవాలి అంటే మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఈ యొక్క కోపం వల్ల కయ్యూను తన సోదరుని చంపేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇతను దేవుని మాట వినకుండా మరి తప్పిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనం చదువుదామండి. మత్తయి సువార్త 13 నుంచి 15 వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని
వారి చెవులు వినుటకు మందమునైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచడం మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకున్నారని యెషయా చెప్పిన ప్రవచనం మీరు విషయమై నెరవేర్చున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి. చాలు కదా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తుంది ఏంటంటే, మనం దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క హెచ్చరికల్ని, దేవుని యొక్క సలహాలను మనం ఎప్పుడు కూడా అంగీకరించేటువంటి వారుగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు ఏం చేశారంట? ఈ ప్రజలు కన్నులారా చూశారు, చెవులారా విన్నారు, హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లుగా వారి హృదయము కృంగినది. వారి హృదయం ఏమైందంటే కృంగినది. వారి చెవులు వినటకు మందం లేనివి. కయ్యను కూడా దేవుని యొక్క సలహాలని, దేవుని యొక్క ఆలోచనలను అతను పక్కన పెట్టేసి అతను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి ముందుకు వచ్చాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఇర్మియా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, కన్ను నుండి చూడకయు చెవు నుండి వినకయు ఉన్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకున్నట్లుగా దాని తరంగములు ఎంత మాత్రం పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉంటున్నట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకలు శ్రద్ధగా నియమించిన నాకు మీరు భయపడరా. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కన్ను నుండి చూడలేక, చెవుల నుండి వినలేక, హృదయంలో గ్రహించుకోలేక ఉన్నటువంటి జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ రోజు కూడా క్రైస్తవులు అనేక మంది ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క హెచ్చరికల్ని వింటున్నారు ప్రతి ఆదివారం, ఆ తర్వాత దేవుని యొక్క ఆలోచనని ఆజ్ఞలను వింటున్నారు. కానీ ఏం చేస్తున్నారు? వారు గ్రహించలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. మనం అలా ఉన్నట్లయితే మనం ఎవరిని పోలి ఉంటాము అంటే, మరి ఈ యొక్క కయ్యూని పోలి ఉంటాము. కయ్యూని ఏం చేసిన ఒకసారి ఆదికాండం 4:8 ఒకసారి చదువుదాం. ఆదికాండం 4:8 వచ్చి, కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను చూశారు. కయ్యూను ఏబేలు చేసిన తప్పిదం ఏంటి అని ఒక్కసారి చూస్తే, ఏబేలు దేవునికి ఇష్టమైనట్టు బలి అర్పించాడు. అంతే. అన్నకు వ్యతిరేకంగా ఏం చేయాలి, ఇంకా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఏం చేయాలి, కుటుంబానికో లేదా సమాజానికి వ్యతిరేకంగా ఏం చేయాలి. తన హృదయంలో దేవుడి అంటే ఇష్టం కలిగి విశ్వాసంతో దేవుడికి ఇష్టమైనట్టు బలి అర్పించాడు. అదే ఆయన చేసినటువంటి విషయం. కానీ ఇతను ఏం చేశాడు? 8వ వచనంలో తన తమ్ముడైనటువంటి ఏబేలు మీద పడి ఏం చేశాడు? అతన్ని చంపివేశాడు. అతను చంపడానికి కారణమైనది ఏంటి? క్రోధము, కోపము, ద్వేషం. ఎందుకు వచ్చింది ఆ క్రోధము, కోపము? ఏమన్నా ఏబేలు అతను వ్యతిరేకంగా ఏమైనా చేశాడంటే ఏమియో చేయలేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. 1 యోహాను 1వ అధ్యాయం 3వ అధ్యాయం 15 వచ్చి చూసినట్లయితే అతను ఏం చేశాడు ఒకసారి చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం 15 వచ్చి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూశారండి. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? మన సహోదరులు. ఇదిగో మనందరం కూడా సహోదరులు కాదు. మనలో ఎవరినైనా ఒకరినొకరు మనం ద్వేషించుకుంటే మనం ఏమైనా అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు నాకు సహోదరులు, మీకు నేను సహోదరుని. మీరు ఒకవేళ నన్ను ద్వేషించినను లేదా మిమ్మల్ని నేను ద్వేషించను, మనం ఏమైనామట? నరహంతకులమై ఉన్నాము అంట. అది ఏమన్నాడు? మరొకసారి దగ్గర కదా, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును మనం ఒక సహోదరుని ద్వేషించామంటే పోయి ఆ యొక్క వ్యక్తిని కత్తితో పోట్లు పడడం కాదు. కత్తితో వ్యక్తిని పోట్లు పడి చంపడమే నరహత్య అని చెప్పి అనుకుంటున్నాం. కానీ అది కాదు. నువ్వు ద్వేషం కలిగి ఉన్నావంటే అదే ఒక హత్య చేసినట్టు సమానం. ఏ నరహంతకుని ఏం లేదో నిత్య జీవం లేదు. నీకు నిత్య జీవం కావాలంటే సహోదరుని ఏం చేయకూడదు? నువ్వు ద్వేషించొద్దు, కోపపడొద్దు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కయ్యూను ఏం చేశాడంటే తన సహోదరుని ద్వేషించినందువల్ల
తన సహోదరుని మీద కోపం వచ్చింది వలన పోయి చంపేసేసాడు. కానీ కొత్త నిబంధనలో మనం సంపాదించిన అవసరం కూర్చోం మనం వారిని ద్వేషించడమే ఏమైందట అది నరహత్యతో సమానం. ఆ విధంగా చేసినప్పుడు మనం నిత్య జీవానికి ఏమాత్రం కూడా పాత్రలు కామనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 4:9 ఒకసారి చదవండి. ఆదికాండం 4:9. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యనుగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడునా అని. చూశారు, సొంత అన్నదమ్ములు గ్రంథంలో పొడవలో ఉండగా తమ్ముడు పెట్టుకొని చంపేశాడు. చంపిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నీ కయ్యూను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అంటే నాకు తెలియదు, నా తమ్ముడికి నేను కావాలన్నా. ఏ సహోదరుల మధ్యలో ఇలాంటి ద్వేషం ఉండదు. సహోదరుల మధ్యలో ఇలాంటి ద్వేషం ఉన్నట్లయితే అది ఒక మంచి సూచనకు కారణం కాదు. కాబట్టి ఇతను ఏమన్నా అంటే నా తమ్ముడికి నేను కావాలి వాడినా అని చెప్పి అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఒకసారి మనం చూసినట్లయితే, ఈ కయ్యూను ఏం చేశాడనే విషయాన్ని ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే తన యొక్క పాపాన్ని దాచిపెట్టాలనుకున్నాడు. దేవునికి తెలియదా అండి ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు దేవునికి తెలియదా? ఈ భూమిలో సృష్టిలో ఏది కూడా దేవునికి మరుగ్గా ఉన్నట్టు ఏదీ లేదు. దేవుని కళ్ళకి మరుగైనది ఏదీ లేదు. కానీ కయ్యూను ఏం చేసిండు, నాకు తెలియదు, అతను నేను కావాలి వాడినా అని చెప్పన్నాడు. ఎవరికి తెలుసు వాస్తవంగా? కయ్యూను తెలుసా? దేవునికి తెలుసు. కయ్యూను తెలుసా లేదా? కయ్యూను చంపేశాడు, చంపేసి పాతి పెట్టేశాడు, నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే చూడండి, అక్కడ అతన్ని 12-13 వచనాల్లో 10 కూడా చదవండి. అప్పుడు ఆయన నీవు చేసినది ఏమని ఏమిటని నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూశారు, నువ్వు చేసింది ఏంటి? నీ తమ్ముని యొక్క రక్తం అనేది భూమిలో నుంచి లేదా నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది అని చెప్పి అంటాడు. 11వ వచనంలో, కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. కయ్యూని దేవుడు శపించేస్తాడు. ఎందుకు అంటే తన తమ్ముడిని చంపినందుకే. కాబట్టి ప్రియమైనటువంటి నా యొక్క సహోదరి సహోదరుల, మనలో కోపము, ద్వేషము, లేకపోతే క్రోధం అనేటువంటి ఈ గుణాంశాలు ఎప్పుడైతే మనలో వస్తాయో ఒకసారి మనం దేవుని వైపు చూడాల్సిన వారమే, లేదా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమే. కయ్యూను చేసినటువంటి యొక్క దుర్మార్గపు చర్య వల్ల అతను దేవునికి వేరై మరి దేశదిమ్మరిగా పోతాడు. 16 వచ్చిన అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమయ్యాడు. తర్వాత 13-14 చాలు. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఇందును. చూశారు, తన తమ్ముడిని చంపినందుకు అతను ఎంతో గొప్ప దోష శిక్షకు పాత్రుడై